ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ షహజాద్ భట్టి ఆదేశాలతో పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కి నిర్వహించిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 విదేశీ పిస్టల్స్, తూటాలు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ పొందినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ఢిల్లీలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారని చెప్పాల్సి ఉంటుంది. 4 పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు చేసిన ఆపరేషన్ మేరకు 4 కూడా అదుపులోకి తీసుకుంటే 3 పంజాబ్ చెందిన వారు, ఒకరు ఢిల్లీకి చెందిన వారుగా ఉన్నారు. అయితే ఐఎస్ఐ హ్యాండర్ షహజాద్ భట్టి ఆదేశాల మేరకే ఢిల్లీలో కుట్రకు తెరలేపినట్టు కూడా తెలుసు. నిందితుల్లో 3 పంజాబ్ చెందిన వారుగా కూడా ఉన్నట్టు కూడా పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. 2 విదేశీ పిస్టల్స్, 9 బుల్లెట్లతో పాటు మరోవైపు 5 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ నెంబర్లతో, పాక్ హ్యాండర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు అందుకున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఢిల్లీలో పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కి నిర్వహించినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాల్పుల ఘటనకు గగన్ప్రీత్ కు బాధ్యత అప్పగించినట్టు కూడా విచారణ వెల్లడైంది. బిఎన్ఎస్ ఆర్మీ యాక్ట్ కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి వారిని 4 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉగ్ర నెట్వర్క్ కు సంబంధించిన దర్యాప్తుపై ఇంకా లోతైన విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా కొందరు ఇలాగే ఢిల్లీలో అనేక ప్లేసులలో కూడా ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసిన సందర్భంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ సందర్భంలో విచారించారు. మరోసారి తాజాగా ఢిల్లీని అడ్డాగా చేసుకుని ఢిల్లీలో కుట్ర పడినట్టు కూడా తెలిసింది. పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్ షహజాద్ భట్టి ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ అంతా కూడా భారత్ లో ఉండి వారంతా కూడా చేస్తున్నట్టు కూడా పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. 4 నిందితులను కూడా స్టేషన్ కి తరలించి ప్రస్తుతానికి వారిని విచారణ కూడా లోతైన విచారణ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు వారికి ఇంకా ఎవరెవరితోని సంబంధాలు ఉన్నాయి, పాక్ సంబంధించిన ఐఎస్ఐ తీవ్రవాదులు ఇంకెవరి నుంచి కూడా వాళ్ళు కాల్స్ మాట్లాడినట్టు కూడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. 4 ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.